విద్యార్థి సంఘాలు వీటిపైన దాడి చేసినటువంటి పరిస్థితి. ఈరోజు చాలా ప్రశాంతంగా ఈ యొక్క ఎలక్షన్ బాండ్లు ఇస్తే సరిపోతుంది అనేటటువంటిది ఇద్దరి మధ్యలో. కాబట్టి ఆ 10 సంవత్సరాలలో అవి 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లి. ఇక ఇప్పుడు వచ్చిన తర్వాత ఒకటి ఏంటంటే, సరే ఆ ప్రభుత్వము చెప్పింది చేయలేదనేటటువంటిదే కానీ ఈ యొక్క వచ్చినటువంటి ప్రభుత్వం కూడా దాదాపు ఇప్పుడు విద్యా వ్యవస్థ మీద చాలా ఫోకస్ పెడుతున్నట్టుగా ముఖ్యమంత్రి గారు ఈరోజు మనం అంటే జనరల్గా బయట జరుగుతున్నటువంటి చర్చ విద్యా కమిషన్ వేయడము, తర్వాత విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి సూచించడము, తర్వాత విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి నిపుణులతోటి అనేక రకాలైన చర్చలు చేసి కొన్ని చేయడము, తర్వాత విద్యాశాఖ తన పరిధిలో ఉంచుకొని ఎంత టఫ్ జాబ్ అయినప్పటికీ కూడా కొంత పరిస్థితి చేసే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టాలనేటటువంటిది అన్ని కులాలు కలిపి ఒకటే దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇవన్నీ కూడా కొన్ని చూస్తున్నాం. కానీ ఏది ఏమైనా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ 18 నెలలో 15 నెలల పరిపాలనలో కూడా ప్రైవేటు రంగం పైన కొరడా చూపించినటువంటి సంఘటనలు ఒక్కటి కూడా నాకైతే లేదు. అవునవును, ఇట్స్ గుడ్ పాయింట్. నెక్స్ట్ కాల్ చూద్దాం. శ్రీధర్ లైన్ లో ఉన్నారు పార్వతీపురం నుంచి. హలో హలో శ్రీధర్ గారు చెప్పండి. మేడం నమస్తే మేడం, మాది పార్వతీపురం మేడం. మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఇప్పుడు మా బాబు నర్సరీలో జాయిన్ చేశాను 5 years. మీరు టీవీ మ్యూట్లో పెట్టండి. మీ టీవీ మ్యూట్లో సార్. చెప్పండి. మా బాబుకి 5 సంవత్సరాల్లో నేను నర్సరీలో జాయిన్ చేశాం మేము. చెప్పండి. మా బాబుకి 5 సంవత్సరాలు సార్ ఇప్పుడు జాయిన్ చేశాం. అంటే ఫీజు మినిమం ఎంత తీసుకోవచ్చు సార్ ప్రైవేట్ స్కూల్? అది ఏ స్కూల్ అండి? స్కూల్ పేరు చెప్పండి, చెప్తాను. మాది ఇక్కడ విద్యార్థి సార్. పోనీ స్కూల్ పేరు చెప్పకపోయినా ఆ ఊరు చెప్పండి, చెప్తాను నేను. మాది గురండి సార్. గురండి. ఏ జిల్లా అండి? ఆంధ్రప్రదేశ్లో పార్వతీపురమా? అంటే బామిన మండలం సార్ మాది. ఏ జిల్లా? జిల్లా పేరు పేరేంటి? జిల్లా పార్వతీపురం. పార్వతీపురం. ఒక విషయం అండి, స్కూళ్ళకు సంబంధించినటువంటి ఫీజులు అనేటటువంటివి నిర్ణయించుకునేటటువంటి అధికారము ఆయా స్కూళ్ళకు కంపల్సరీగా ఉంది. అయితే ఎంతవరకు ఉంది అంటే 20,000 కంటే ఎక్కువ వసూలు చేయడానికి లేదు. పార్వతీపురం లాంటి ప్లేసెస్లో ఎక్కువ వసూలు చేసే అవకాశం లేదు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న సమాచారం మేరకు 5,000 కంటే లోపల మాత్రమే ఫీజులు ఉండాలి తప్ప అంతకంటే ఎక్కువ ఉండడానికి లేదు. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే కన్సర్న్డ్ మీరు డిఓకు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ని కానీ అప్రోచ్ అయితే తప్పకుండా వాళ్ళు చేస్తారు. సో కాబట్టి మీరు 5,000 కంటే ఎక్కువ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అది కూడా చాలా స్పష్టంగా ఒకేసారి 5,000 కట్టాల్సిన అవసరం లేదు, 3 నెలలకు ఒకసారి. కానీ వాస్తవంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారము ఏ నెల ఫీజు ఆ నెల తీసుకోవాలి తప్ప ఒకేసారి గుండుగుత్తగా 5,000, 10,000 తర్వాత పుస్తకాలకు సంబంధించినటువంటి మా దగ్గర కొనాలనేటటువంటి నిబంధన కానీ, అదేవిధంగా ఈ యొక్క క్యాపిటేషన్ ఫీజు డొనేషన్ కట్టాలనేటటువంటిది కానీ ఇవన్నీ కూడా లేవు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క ఫీజు భారం అనుకుంటే కన్సర్న్డ్ ఆఫీసర్స్ని కనుక మీరు అప్రోచ్ అయితే తప్పకుండా మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. రెడ్డి గారు ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నారు, గుడ్ పాయింట్, అది కంటిన్యూ చేద్దాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇంతగా ప్రారంభించి ఫోకస్ పెట్టినప్పటికీ ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ ప్రైవేట్ స్కూళ్ళలో జరుగుతున్న దందాన్ని ఇంతవరకు అరికట్టలేకపోతోంది? ఫోకస్ పెట్టినప్పటికీ దాన్ని ఎందుకు అమలు చేయలేకపోతుంది అంటారు? అంటే ఇక్కడ ప్రభుత్వ విద్యారంగానికి ప్రైవేటు విద్యారంగానికి రెండింటికి మధ్య స్పర్ధ అనేటటువంటిది లేదా పోటీ అనేటటువంటిది లేదా రెండింటి మధ్యలో ఒక విధమైనటువంటి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు అనేటటువంటివి ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించి ప్రైవేటు రంగాన్ని నియంత్రించాలి. కానీ ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించి ప్రభుత్వ రంగాన్ని నియంత్రించేటటువంటి పనిలో ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఉంటున్నాయి. అంటే ఈ ఉదాహరణకు ఈరోజు మనం మాట్లాడుకున్నట్లయితే ఇబ్రాహీంపట్నం అనేటటువంటి ఒక ఊరు తీసుకుంటే దాంట్లో గవర్నమెంట్ కాలేజీ చాలా బాగా నడుస్తుంది. ఆ కాలేజీ పక్కనే 2 ప్రైవేట్ కాలేజీలకు అనుమతిస్తే ఇంకా ఆ కాలేజీ ఎక్కడ నడుస్తుంది? సో ఇటువంటి నిర్ణయాలు అనేటటువంటివి తీసుకునే క్రమంలో సో ప్రభుత్వం అనేటటువంటిది అక్కడ ప్రభుత్వ కళాశాల ఉంది, ఒక మోడల్ స్కూల్ ఉంది, ఒక సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఉంది,
కాబట్టి మీరు 3 ప్రైవేట్ కళాశాలకు అనుమతిస్తే అల్టిమేట్గా వాడు ఏం చేస్తున్నాడు, పిల్లవాడు ఉదయం లేవంగానే మీరు ప్రైమ్ న్యూస్కు బయలుదేరి రావాలని ఆలోచిస్తున్న క్రమంలోనే మీ బిల్లు కొట్టి నేను నారాయణ కాలేజీ నుంచి వచ్చిన, మీరు ప్రైమ్ న్యూస్ కాబట్టి ఇంకా 30% డిబేట్ డిస్కౌంట్ ఇస్తా, కాబట్టి మీ అబ్బాయిని అట్లా చేయించి డాక్టర్ చేసే బాధ్యత నాది అన్న తర్వాత ఏ పేరెంట్కైనా కూడా ఒకటి. రెండవది ఏంటి, వీళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్ అనేది. ఈరోజు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళల్లో ర్యాంకులు రావట్లేదా అంటే, ర్యాంకులు వచ్చినా వాడు ప్రచారం చేసుకోవడానికి వానికి అనుమతి లేదు, లేదా ఇంకో రకమైనటువంటిది లేదు. ఆనిముత్యాలు ప్రభుత్వ కళాశాలలు ఉన్న వాని పేపర్లో వాని యాడ్ ఎక్కడ రాదు. మీలాంటి వాళ్ళు దయతడిచి ప్రభుత్వ రంగంలో అని చెప్తే తప్ప. వీడు రాని ర్యాంకును కూడా మార్కెటింగ్ చేసుకొని ఈరోజు తల్లిదండ్రుల యొక్క మైండ్ సెట్ ఏమైపోయింది అంటే, ప్రైవేట్ రంగంలో చదివిస్తేనే మన వాడికి ఇంగ్లీష్ వస్తుంది, ప్రైవేట్ రంగంలో చదివిస్తేనే డాక్టర్ అవుతాడు, ప్రైవేట్ రంగంలో చదివిస్తేనే ఇంజనీర్ అవుతాడు, అది కూడా ఐఐటి అవుతాడు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని చొప్పించేటటువంటి క్రమం లోపల ఈరోజు ప్రభుత్వ కళాశాలలకు మీలాంటి టీవీలలో యాడ్ ఇచ్చేసేటువంటి శక్తి ఎక్కడిది? పోనీ ప్రభుత్వాన్ని కల్పించుకొని ఎక్కడ చేస్తుంది? తర్వాత వీళ్ళ యొక్క అడ్మిషన్ నిరోధించేటటువంటి చర్యలు ఎక్కడ తీసుకుంటున్నది? మీరు చెప్తున్నారు మీరు ఎందుకు చూపిస్తున్నారని అంటున్నారు. మేము మంచి చెడు రెండు చూపిస్తున్నాం కదా. ఓకే, ఇప్పుడు జరుగుతున్న అన్యాయాన్ని కూడా మనం డిబేట్ ద్వారా అవేర్నెస్ తీసుకురావాలని కదా వాళ్ళకి చూపిస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. అమెరికాలో ఒక ప్రెసిడెంట్ ఇంట్లో ఉన్నటువంటి ఫోర్స్ను దృష్టిలో పెట్టుకొని ఒక 10 కిలోమీటర్ల అవతల ఉన్న ఒక స్కూల్లో చేర్పించాడు. అది కూడా కమ్యూనిటీ స్కూలే, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైవేట్ స్కూల్. దానికోసం ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది. కానీ ఈరోజు అట్లా ఉందా అంటే, అట్లా కూడా ఈరోజు ప్రభుత్వంలో ఉండేటటువంటి పరిస్థితి ఏంటంటే, విసినిటీ స్కూల్ అంటే మన ఇంటి పక్కల చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూళ్ళలో చేర్పించాలంటే లేదు ఉదయం 9 గంటలైనా సరే మనం ఉండేదేమో బంజారా హిల్స్. ఆగాఖాన్ స్కూల్ ఎక్కడ ఉంది? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది. సో కానీ వాటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుంటలేము. సో కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఉండే ఈరోజు ముఖ్యంగా మనం ఆలోచించి 10-12 వేలు లేనటువంటి స్కూల్స్ 32 లక్షల మంది విద్యార్థులను ఆకర్షించినటువంటి పరిస్థితి. రోజుకు ప్రభుత్వ కళాశాలల్లో స్ట్రెంత్ తగ్గిపోవడం ఏంటి, ఈ ప్రైవేటు విద్యా సంస్థల్లో పెరిగిపోవడం ఏంటి? ఈ ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా నిన్న ఒక వర్డ్ వాడిండు, బడ్జెట్ స్కూల్స్ అని. ఆ బడ్జెట్ స్కూల్స్ కూడా బహుశా ఇంకొక 10 సంవత్సరాలు అయితే బడ్జెట్ స్కూల్స్ కూడా ఉండవు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఈరోజు చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు సత్యనారాయణ గారికి, రెడ్డి గారికి థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. రేపటి స్పెషల్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం. కానీ ఇంటర్మీడియట్ విషయానికి వచ్చే వరకు ఫీజుల నిర్ధారణ దగ్గర నుంచి కళాశాలల ప్రారంభం